2025 ఐపీఎల్ పంజాబ్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్ గుజరాత్పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్కు వచ్చిన పంజాబ్ ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు. పవర్ ప్లేలో ఒక వికెట్ నష్టానికి 73 పరుగులు చేశారు. డెబ్యూ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య బ్యాటింగ్లో అదరకొట్టాడు. 23 బంతుల్లో 47 పరుగులు చేశాడు. డెబ్యూ మ్యాచ్లో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ 5 పరుగులకు అవుట్ అయ్యాడు. వన్ డౌన్ వచ్చిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి చివరి వరకు అటాకింగ్ క్రికెట్ ఆడాడు. 42 బంతుల్లో 97 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి గుజరాత్కు చుక్కలు చూపించాడు. ఇంకా మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ మొత్తం ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ముఖ్యంగా మ్యాక్స్వెల్ అయితే లాస్ట్ సీజన్లో ఎలాంటి ఫామ్తో ఆడాడో అదే ఫామ్ని కంటిన్యూ చేశాడు. మొదటి బాల్కి అవుట్ అయ్యాడు. చివరిలో మాత్రం శశాంక్ సింగ్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. లాస్ట్ ఇయర్ ఎలాంటి ఫామ్తో ఆడాడో అదే విధమైన బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లో 44 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ మరియు శశాంక్ సింగ్ కలిపి 80 పరుగుల పైన పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. డెత్ ఓవర్స్లో వీళ్ళిద్దరూ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. గుజరాత్ బౌలింగ్ విషయానికి వస్తే సాయి కిషోర్ 3 వికెట్లు తీశాడు. అలాగే రబడా మరియు రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు. గుజరాత్ బౌలింగ్లో సాయి కిషోర్ తప్ప అందరూ ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యారు. సిరాజ్ అయితే బౌలింగ్లో హాఫ్ సెంచరీ చేశాడు. 244 పరుగులు భారీ టార్గెట్ని చేసేందుకు వచ్చిన గుజరాత్ ఓపెనర్స్లో గిల్ 14 బంతులు 33 పరుగులు చేసి తొందరగా అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మొదట నెమ్మదిగా ఆడినప్పటికీ తర్వాత విజృంభించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బట్లర్ మరియు సాయి సుదర్శన్ రెండో వికెట్కు 84 పరుగులు పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రూదర్ఫర్డ్ మరియు బట్లర్ మూడో వికెట్కి 54 పరుగులు పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. బట్లర్ 33 బంతులు 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రూదర్ఫర్డ్ కూడా 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గుజరాత్ అయితే టార్గెట్ను చేయలేకపోయింది. 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ అయితే ఈ మ్యాచ్లో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంకా పంజాబ్ బౌలింగ్ విషయానికి వస్తే హర్షదీప్ 2 వికెట్లు తీశాడు. అలాగే మార్క్ యాన్సన్ మరియు మ్యాక్స్వెల్ చెరో వికెట్ తీశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.